అందరికీ నమస్కారం. నిన్న రేవంత్ రెడ్డి, ఈరోజు స్టాలిన్ డిలిమిటేషన్ గురించి వాళ్ళ యొక్క అసంతృప్తిని వెలగక్కుతున్నారు. దీంతో ఇటు ప్రతిపక్షాలకు అటు పాలకపక్షానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతకీ డీలిమిటేషన్ని ఎందుకు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి పల్నాటి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వెంకటరెడ్డి. నమస్తే సార్. వెంకటరెడ్డి గారు, ఈరోజు చూస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ గురించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి హక్కులను కాలరాస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఈరోజు చూస్తే స్టాలిన్ రేపు ఇండి కూటమికి సంబంధించి వీళ్ళందరూ కూడా కలుస్తున్న పరిస్థితి. అంటే సెంట్రల్ మీద యుద్ధం ప్రకటించడానికి వీళ్ళందరూ రెడీ అయిపోయారు అనుకోవచ్చా? ఏంటి సార్ ఈ డీలిమిటేషన్ని వాళ్ళు వ్యతిరేకించడానికి కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ముఖ్యంగా డీలిమిటేషను అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే నియోజకవర్గాల పునర్విభజన, అంటే నియోజకవర్గాలని పెంచటం. ఏ విధంగా పెంచాలి? జనాభా ప్రాతిపదికన పెంచాలా, లేకపోతే ప్రపోర్షనేట్గా కరాఖండిగా ఒక 50% పెంచాలా, లేకపోతే ఇంకొకటి ఏమైనా ప్రాసెస్ ఉందా అని ఆలోచిస్తే, ఇదే ఇప్పుడు మీరు అడిగారు రేవంత్ రెడ్డి గారు తర్వాత స్టాలిన్ గారు 16 మార్చ్ 2025 లాస్ట్ ఇయర్, సరిగ్గా 1 year బ్యాక్ రేవంత్ రెడ్డి గారు చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ డీలిమిటేషన్ ప్రక్రియతో ముందుకు పోతూ ఉంది. ఒకవేళ రేపొద్దున ముందుకు పోతే పాపులేషన్ సెన్సస్ చేసిన తర్వాత మనం అనుకున్నంతగా అంతకుముందు పాపులేషన్ సెన్సస్ ఏదైతే చేస్తారో దాంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. తద్వారా తక్కువ సీట్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి దక్షిణాది రాష్ట్రాలకి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వ్యతిరేకించాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది, కేటీఆర్ గారు కూడా పేరు. కేరళ కానీ కర్ణాటక కానీ తమిళనాడు వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడుకొని వచ్చారు. సరే 2027లో పాపులేషన్ కంప్లీట్ అవుతుంది, స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర నుంచి. కాబట్టి 27 కల్లా ఒక రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎంత పాపులేషన్ ఉంటుందో అంతమంది అంత నెంబర్ పెరిగే అవకాశాలు ఉంటాయి, తగ్గే అవకాశాలు ఉంటాయి, అనేది తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్విస్ట్ ఏంటంటే, మీరు నిజంగానే ఒకవేళ అట్లా అనుకుంటే ఓ పని చేద్దాం, మీరు దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ తగ్గుద్ది కాబట్టి సీట్లు కూడా తగ్గుతాయని మీరు అంటున్నారు కదా, తగ్గకుండా ఒక ప్లాన్ చేద్దాం. ఏం ప్లాన్ అంటే ప్రపోర్షనేట్గా ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో దానికి 50% పెంచుదాము అని చెప్పి ప్లాన్ తీసుకొచ్చారు. ఇప్పుడు 50% ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతాయి, తెలంగాణలో పెరుగుతాయి, కర్ణాటకలో పెరుగుతాయి, కేరళలో పెరుగుతాయి, సేమ్ పర్సంటేజ్ ఉంటుంది. 23% ఉంది ఇప్పుడు ఏది దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా 23%. 132 సీట్స్ ఉన్నాయి పార్లమెంట్ సీట్స్. 132 నుంచి 160 అవుతాయి, 190 అవుతాయి. 190 సీట్స్ ఎక్కడ కూడా తగ్గట్లేదు కదా. 23% ఇప్పుడు ఎంత ఉందో అప్పుడు కూడా అదే షేర్ ఉంటుంది. ఓకే, సీట్లు పెరిగినాక కూడా అదే ఉంటుంది. ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళు కానీ, ఒకటే అంతకుముందు ఏమన్నారు అట్లా ఆ విధంగా జరుగుద్ది అనుకుంటున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత లేదు ఇట్లా చేయొద్దు, మీరు దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ ఇన్కమ్ ఇస్తున్నాయి, దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ ఇన్కమ్ సమకూరుస్తూ ఉన్నాయి, సో దాన్ని బట్టే మీరు కొంత మాకు సీట్లు పెంచాలని చెప్పి. ఎక్కడ నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏం మాట్లాడుతారో, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఎక్కడ సింకం మేము జిఎస్డిపి మేము ఎక్కువ పెంచుతున్నాం కాబట్టి మేము దాని నేనేమంటున్నా, నేను సూటిగా ప్రశ్న మార్నింగ్ కూడా కొన్ని ఛానల్లో మాట్లాడినా, ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి గారు మీరు అదే అనుకుంటే ఓ పని చేయండి, తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నుంచి వస్తుంది. మహబూబ్నగర్ కానీ లేకపోతే ఆదిలాబాద్ కానీ మహబూబాబాద్ కానీ మరి తక్కువ ఇన్కమ్ వస్తూ ఉంది, తక్కువ ఇన్కమ్ జనరేషన్ అవుతూ ఉంది కదా. మరి అక్కడ సీట్లు తగ్గించి ఇక్కడ పెంచుకుందామా? మీ సొంత జిల్లా కదా మహబూబ్నగర్, ఆ సొంత జిల్లాలో సీట్లు తగ్గించుకొని హైదరాబాద్లో పెంచుకుందామా? అంటే జిఎస్టీపీకి దీనికి లింక్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. రాజ్యాంగంలో అట్లాంటివి ఏమైనా రాసున్నాయా? రాజ్యాంగం చదువుకున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. మీ రాహుల్ గాంధీకి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు కదా, పోయి అడుగు, చెప్తాడు మీకు రాజ్యాంగంలో ఏముందని చెప్తారు. రాజ్యాంగం సవరణ చేయొచ్చా ఇట్లా జిఎస్టీ బేస్ చేసుకొని? ఎక్కడైనా కూడా పాపులేషన్ సెన్స్తో బేస్ చేసుకొని చేస్తారు. 2011లో కూడా ఇదే జరిగింది. 2011లో జనాభా లెక్కలు సేకరించినప్పుడు అదే ప్రాసెస్లో వీళ్ళు చేశారు. ఇది పునర్విభజన అనేది లాస్ట్ ఎప్పుడు జరిగింది?
1970లో ఇందిరాగాంధీ పీరియడ్లో అప్పుడు పాపులేషన్ సెన్సస్ తీసుకొని 76లో అనుకుంటాను అప్పుడు చేశారు వీళ్ళు పునర్విభజన. నియోజకవర్గాలు అప్పటి నుంచి 25 సంవత్సరాలకి ఎప్పుడు చేయొద్దని చెప్పి అక్కడ ఆమె క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఇంకొక 25 సంవత్సరాల తర్వాత, సో 50 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా పునర్విభజన ఎక్కడ జరగలేదు. ఇప్పుడు కూడా పెంచొద్దు అంటున్నారు. అంటే డీలిమిటేషన్ జరగకుండా 543 నుంచి 816 సీట్లు పెంచకుండా విమెన్కి 33% రిజర్వేషన్ ఇస్తామనుకుంటున్నాం. మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారా? పోనీ ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? మీ 50 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాల పరిపాలనలో మహిళల రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? మీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నారు, మీ సోనియా గాంధీ అధ్యక్షురాలుగా ఉన్నారు, ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చేయలేకపోయారు మీరు? చేయకుండా ఈరోజు 33% రిజర్వేషన్ తెస్తూ ఉంటే, దాన్ని అమలు చేస్తూ ఉంటే, 3 రోజులు స్పెషల్గా పార్లమెంట్ సెషన్ పెడతా ఉంటే దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? అంటే పార్లమెంటులో చట్టసభల్లో మహిళలు రావాలని మీకు లేదా? మీకు ఇంట్రెస్ట్ లేదా? మీకు ఇష్టం లేదా? దగ్గర 183 మంది పార్లమెంట్ సభ్యులు అయ్యే అవకాశాలు ఉంటాయి. మహిళలు 183 మంది పార్లమెంట్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు చెప్పండి ఒకసారి. తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మహిళలకు చెప్పండి, పోనీ సమాధానం చెప్పండి. ఎందుకు వద్దంటున్నా ఉన్నారు? అంటే రాహుల్ గాంధీ చెప్పిండి మీకే వద్దని ఇట్లా మాట్లాడమని చెప్పి, లేకపోతే మీ సొంత ఎజెండానా ఇది? కాంగ్రెస్ జెండా ఏంటి, ఎజెండా ఏంటి, దీని మీద మీ స్టాండ్ ఏంటి? అన్ని తప్పులుగా తడుగ్గా మీ ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ ప్రజలను కానీ తెలుగు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, వాళ్ళని డైవర్ట్ చేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అంతకంటే ఎక్కువే లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీలిమిటేషన్ అనేది ఎక్కడైనా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంచి పెరుగుతాయి, నెంబర్ పెరుగుతుంది. చాలామందికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇంకొక అవకాశం వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని అది వద్దు, అది చేయకూడదు, ఇంకొక రకం సమాధానం లేదు. మళ్ళీ ఎట్లా చేద్దామంటే వాళ్ళు చెప్పరు. సైంటిఫిక్గా ఏమైనా చేయాలంటే చెప్పాలి కదా, అది చెప్పరు. చేయొద్దు. ఇప్పుడు స్టాలిన్ కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం అర్థం కానట్టుంది. ఆయనకి తమిళనాడులో ఓడిపోతామనే భయంతో వాళ్ళ మీద వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే మీద. వాళ్ళు ఇచ్చిన 300 హామీలు అయితే ఉన్నాయో ఆ 300 హామీల తుంగలో దొక్కి వాటిని అమలు కూడా చేయలేకపోతా ఉన్నారు. అందుకే అక్కడ వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు పొద్దున ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం. దాని గురించి ఇప్పుడే అనుకుంటా నేను చూసింది. స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, ఫైనల్ వార్నింగ్ అంట. ఏ వార్నింగ్ నువ్వు ఇచ్చేది? భారతీయ జనతా పార్టీకి ఇస్తావా నువ్వు? కేంద్ర ప్రభుత్వానికి ఇస్తావా నువ్వేం చేయగలుగుతావు? దాంట్లో నువ్వున్నది ఒక్క రాష్ట్రంలో అధికారంలో. మేము 19 రాష్ట్రాల్లో 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. కర్ణాటకలో కూడా ఇష్యూ ఏం రాలేదు. మిగతా స్టేట్స్ ఎక్కడ కూడా ఆబ్జెక్ట్ చేయట్లేదు. మీరెందుకు చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా డైవర్ట్ చేసే రాజకీయాలు. తెలంగాణ ప్రజలు కానీ దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు విభజించే ప్రక్రియని మీరు విభజించి ఇది విద్వేషం రగల్చాలనే ఆలోచన మీకు కనపడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. మీకేమైనా స్టాండ్ ఉంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. తెలంగాణ ప్రజలకు చెప్పండి, భారతదేశ ప్రజలు చెప్పండి. మీరు కనీసం రేపొద్దున ఆల్ఫా పార్టీ మీటింగ్ సెషన్ పెడతా ఉన్నారు, కానీ కాల్ఫర్ చేశారు. రండి మీరు చెప్పండి, వచ్చి మాకు ఇట్లా చేయండి అని చెప్పండి. 3 రోజులు సెషన్ పెడతా ఉన్నాం. ఆ 3 రోజుల్లో మీరు అన్ని విషయాలు చర్చకు వస్తాయి, మాట్లాడండి వచ్చి. అంతేగాని మీరు బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉంటే, భారతీయ జనతా పార్టీని నిందించే రాజకీయాలు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఒక స్టాండ్ తీసుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు చేయకుండా చెప్పకుండా ఒక స్టాండ్ తీసుకోవాలి. ఓకే సార్, వాళ్ళు చెప్తున్న ప్రతిపక్షాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీకు ఉత్తరాదిని చూస్తే మీకు ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయి, దాంతోపాటు జనాభా కూడా ఇక్కడ ఎక్కువ ఉంటారు, మాకు ఇక్కడ దక్షిణాదిలో అలాంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే రాష్ట్రాలను మీ గుప్పిళ్ళలో పెట్టుకోవాలనో లేకపోతే వేరేది ప్రయత్నం తప్ప దీంట్లో 2029 ఎలక్షన్స్లో అధికారం కోసం ఇవన్నీ మీరు చేస్తున్నారు తప్ప మీకు మహిళల మీద వేరే వాళ్ళ మీద ప్రేమ లేదని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా, అర్థం చేసుకోవాలి. 541 స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు ఇది లోక్సభలో. 543 నుంచి 816 అవుతున్నాయి. ఎవరైనా ఏ పార్టీ అయినా గెలవాలంటే, ఏ పార్టీ అయినా అధికారంలో రావాలంటే రాష్ట్రంలో కానీ లేకపోతే భారతదేశంలో కానీ ఎంత రావాలి, ఎంత పర్సెంటేజ్ రావాలి? 51% రావాలి. ఇప్పుడు 543లో 272 రావాల్సిందే కదా. మరి రేపొద్దున పెంచిన తర్వాత కూడా 51% 816లా 51% 409 స్థానాలు రావాలి కదా. అది 51% ఎక్కడైతే నాకు అర్థం కావట్లేదు. అక్కడ దక్షిణాది రాష్ట్రాలు పెరుగుతుంది, ఇక్కడ తగ్గి అక్కడ ఏం పెంచట్లేదు. అక్కడ
అక్కడ ఏదైతే ఇప్పుడు ప్రో రేటా ఉందో ఇప్పుడు ఏదైతే 2011లో తీసుకున్నారో మరి 50 సంవత్సరాల నుంచి మీరు 2011లో ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ తగ్గుతుందని చెప్తా ఉన్నారు కదా, ఎందుకు పెంచలేకపోయారు ఆ రోజు? మీరే ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా 2011లో. మరి ఆ రోజు మీరు దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ తక్కువ అవుతుంది, సీట్లు ఎందుకు పెంచలేకపోయారు మీరు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీకు ఆ తెలివి లేకపోయింది ఆ రోజు? ఆ తెలివి లేకుండా మాట్లాడుతారా ఇప్పుడు? మీరు అధికారంలో ఉంటే ఒక మాట, అధికారంలో పోతే ఒక మాట మాట్లాడతారా? మీకు తెలియదా? మీకు 2011లో దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ తగ్గిందని? పాపులేషన్ తగ్గితే సీట్లు కూడా తగ్గుతాయి, సీట్లు పెంచాలని ఆలోచన ఎందుకు లేదు మీకు? అది మీకు అర్థం కాకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? ఎంతగా తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించడానికి మాట్లాడుతూ ఉన్నారా? అది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు మళ్ళా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టి 6 గ్యారెంటీలు కూడా ఎగ్గొట్టి రైతుల్ని కానీ, మహిళలు కానీ, వృద్ధుల్ని కానీ, యువతను కానీ పట్టించుకొని మూర్ఖులు యాక్చువల్లీ చెప్పాలంటే మీరు. అట్లాంటిది ఈరోజు మీరు మాట్లాడతారా? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చిన హామీలు ఇస్తారు, వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోరు. అది జరుగుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. భారతదేశంలో కూడా అదే జరిగింది. మీరు ఉన్న 50 సంవత్సరాల్లో మీరు ఏం చేయలేని అభివృద్ధి 50 సంవత్సరాలు చేసిన అభివృద్ధి 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు. ఎప్పటిదాకా కాలేజీలు కానీ ఏది తీసుకున్నా కూడా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు ఈ 10 సంవత్సరాల కాలంలో. 25 కోట్ల మంది మీరు ఎప్పుడైనా పట్టించుకురా? అందుకే కదా ఇప్పుడు భారతదేశం అనేది వృద్ధి చెందుతా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది అన్ని రకాలుగా. దాన్ని ఓర్వలేక ఇట్లాంటి 33% రిజర్వేషన్ తీసుకొస్తా ఉంటే మహిళలకి దాన్ని ఓర్వలేక ఈరోజు మీరు దానికి ఎగనామా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని సపోర్ట్ చేయకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు డెఫినెట్గా మీకు బుద్ధి చెప్తారు. మహిళలే, తెలంగాణ మహిళలు, తెలుగు మహిళలే, భారతదేశ ప్రజలు మీకు బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. మీరు కనీసం ఎంఐఎంకున్న స్థాయి కూడా లేదు మీకు. ఇగో రకరకాలు మాట్లాడతారు. మీరు ఉన్నది 2 రాష్ట్రాల్లో అధికారంలో. ఇప్పుడు అదేనండి జనాలకు అర్థం కానిది ఏంటంటే, మిగతా వాళ్ళు ఎందుకంటే అక్కడ చూస్తే మమతా బెనర్జీ అవ్వచ్చు, ఇండి కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి దాంతోపాటు స్టాలిన్ని ముందుకు వచ్చి మాట్లాడడానికి, దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి దీనివల్ల ఏమీ లాభం చేకూరుతుంది, నెక్స్ట్ ఎలక్షన్లో ఏదన్నా లబ్ధి పొందాలని ఆలోచన అంటారా? అంతే కదా. ఇప్పుడు ఏంటి ఈ ఆపాలి, 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వద్దు, డీలిమిటేషన్ ఆపిపడేయాలి, తర్వాత తద్వారా మేము రేపొద్దున అధికారంలోకి వస్తాం అనుకుంటాడో మరి ఏం కళలు కంటారో నాకు అర్థం కాదు. కళలు కానీ రోజులు పోయినాయి. మీ కనీసం ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఆ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఒకటే అనుకుంటుంది ఏంటంటే, ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే, భారతీయ జనతా పార్టీ 400 స్థానాలు పార్లమెంటు స్థానాలు గెలిస్తే రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి తప్పులు స్టేట్మెంట్ తోటి భారతదేశం అంతా తీసుకుపోయారు రాహుల్ గాంధీ. కొంతమంది నిజంగానే అనుకున్నారు, ఓట్లు నిజంగానే 45 నుంచి 99 సీట్లు వచ్చినాయి వాళ్ళకి నిజంగా అనుకోని. కానీ ఎక్కడ భారతీయ జనతా పార్టీ చేయదు. అవసరం ఉంటేనే చేస్తుంది. చెప్పాలనుకుంటే ఏదైతే మేము చెప్తామో అదే చేస్తాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే ఆలోచన ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశాలు లేవు. ఎప్పుడైతే ఇగో చూడండి, రాజ్యాంగ సవరణ 33% రిజర్వేషన్ ఎందుకు తీసుకొస్తా ఉన్నాం? రాజ్యాంగ సవరణ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళని డెఫినెట్గా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉండాలి, విమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి, మహిళా సాధికారత పెంచాలనే ఆలోచనతో ఈరోజు తీసుకొస్తూ ఉంటే దాన్ని కూడా వీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా పార్లమెంట్ ఎన్నికల ముందల ఏదైతే మాట్లాడుకుంటూ వచ్చిర్రో, ఏదైతే నినాదం తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీని ఓడించాలనే ఆలోచనతోటి రిజర్వేషన్లు రాజ్యాంగం గురించి మాట్లాడారో, అట్లాగే ఈరోజు కూడా దీన్ని కూడా ఒక బూచిగా చూపిస్తూ ఒక నినాదం తీసుకుపోయి ఒక తప్పు ఆలోచనతోటి, తప్పుడు స్టేట్మెంట్ తోటి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి చేస్తున్న ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అక్కడ స్టాలిన్ చేస్తున్నాడు, అటువైపు ఏమో రాహుల్ గాంధీ కూడా ఇక్కడి నుంచే. ఎందుకంటే ఇక్కడైతే మొదలవుతుందో ఆ రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడతారు. ఆయనకు తెలియని ఉందా ఏం మాట్లాడుతారో ఆయనకి తెలియదు.